అటువంటి దానంతటినీ కూడా పెట్టుకు పూసి నీళ్లు రాకుండా ఏం చేసింది, నైలు నదిలోనికి బాలుడిని చక్కగా పడుకోబెట్టి అతను ఏం చేసింది, నైలు నదిలో వదిలిపెట్టింది. ఆ వదిలిపెట్టి మరి ఏమైపోతాడో దేవుని మీద భారం వేసింది. మరి ప్రార్థన చేసుకుంది, ప్రభువా నీకే అప్పు చెప్తున్నాను అనుకుంది. మరి బిడ్డను వదలాలంటే అంత తేలికైన విషయం, మనం చెప్పినంత సులువైనటువంటి విషయం కాదు. పసిబిడ్డను వదలడమా, 3 నెలల బాబును వదలడమా, మరి కడుపు తీపి అంటారు కదా, పేగు బంధం అంటారు కదా, విన్నారా? పేగు బంధం అంటారు. మరి తల్లి చాలా మరి తాను ఆ బాధనంతా దిగమింగుకొని అతన్ని వదిలిపెట్టింది. వదిలిపెట్టి ఆమె చేసిన పని ఏంటంటే దేవుని మీద భారం వేసింది. ఆమె వదిలిపెట్టింది. ఆ తర్వాత మీరు వాక్యం వినండి, దేవుని బిడ్డలారా ఆలకించండి. ఇదిగో తన అక్క అయినటువంటి తన అక్కనంట దాన్ని జాగ్రత్తగా వెంబడించమని చెప్పిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే బాలుడు, ఆమె అక్కంటే ఆయన అక్కంటే ఆమెకి ఎంత వయసు ఉంటుంది, కొంచెం పెద్దదై ఉంటుంది కదా. నేనంటే ఏంటమ్మా, మరి పసిపిల్ల, ఆ బిడ్డ కూడా ఏం తెలియదు, నేను వెళ్ళనని అనలేదు, మరి చూడండి అని అనలేదు. నా వైపు చూడండి, ఆ పెట్టెను, ఆ జమ్ము పెట్టెను చేసినటువంటి దాన్ని వెంబడిస్తా ఆమె కూడా దాని వెనకాల వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా తమ్ముడు ఏమైపోతాడు, చిన్న పుట్టాడు, ఆడుకుందాం అనుకుని ఉంటది, మరి ఏమైపోతాడో అని పెట్టిలో పెట్టి ఆ నదిలో వదిలేసినటువంటి తన తమ్ముడు వెనకాల ఆమె కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళింది. అలా వెంబడిస్తా వెళ్తుంటే అక్కడ ఫరో కుమార్తె మరి స్నానం చేయడానికి వచ్చింది. ఆమెకు కంటపడింది ఈ బాలుడు. ఎప్పుడైతే కంటపడిందో చూసింది, మరి బైబిల్లో రాసినట్లుగానే బాబు చాలా అందంగా ఉన్నాడు, మరి సుందరంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆమె చూసినప్పుడు ఆమె హృదయంలో దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం అందరం హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడు. ఆమెను పెంచుకుందాం అని ఎప్పుడైతే మంచి మనసు ఆమెలోనికి వచ్చిందో, ఇదిగో ఈ మిరియాము అక్కంలో చూసారా, వెంటనే గబగబా వెళ్ళిపోయి ఇదిగో ఆ ఫరో కుమార్తెతో మాట్లాడడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మరి అక్కలు మీరు గమనిస్తున్నారా, ప్రేమ కలిగినటువంటి అక్క ఏం చేస్తుంది అక్కడ, మీరు 2వ అధ్యాయంలో కనుక చూస్తే కొన్ని మాటలు మనం చదువుతామా. 5వ వచనం చూడండి. 2వ అధ్యాయము. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను, ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూచి తన పనికత్తెను ఒక దానిని పంపి దాన్ని తెప్పించి 6వ వచనం తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనేను. అక్క చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాళ్ళు చూశారో, ఇంకా నా వైపు చూడండి, ఎప్పుడైతే ఆ బిడ్డను ఈ ఫరోతో పాటు ఉన్నటువంటి ఆ చెలికత్తెలు చూశారు, నాచు పట్టేసి మరి వాటిలో చిక్కుపోయినటువంటి బిడ్డను చూసి దాన్ని ఓపిక చేశారు. ఈ బిడ్డను ఎప్పుడైతే చూశారో ఈ అక్క గబగబా పరిగెత్తుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆమె స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత జ్ఞానం ఇచ్చాడు. అక్క అంటుంది, అమ్మా ఇదిగో ఈ పిల్లోడిని వాళ్ళు చూసినప్పుడే వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి పరిస్థితిని జాలి పట్టింది కదా, కనికరి పడింది కదా, వాళ్ళు మాట్లాడుకుంటుంది కదా, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది ధైర్యంగా. దేవుడు ఆ బిడ్డకి తెలివినిచ్చాడు. హల్లెలూయా. అంటుందమ్మా ఇదిగో ఈ బిడ్డను పెంచడానికి నన్ను వెళ్ళి ఎవరినైనా ఒక తల్లిని పాలిచ్చి పెంచడానికి తీసుకొని రమ్మంటావా అని తెలివిగా మాట్లాడుతుంది. హల్లెలూయా. అక్కలు ఉన్నారు మీలో ఎవరినైనా ఇక్కడ అక్కలు ఉన్నారా? అక్కలో ఏం కోరుకుంటారు చెప్పండి, ఏం కోరుకుంటారు? మరి తమ్ముడి చెప్పాలి, తమ్ముడి బాగు. అక్కలో కనుక మీరుంటే చెల్లెళ్ళు ఏం కోరుకుంటారు? మరి బాగు
ఇక్కడ పసి హృదయం మీరు గమనించాలి. పసిప్రాయంలో ఉన్నటువంటి ప్రేమ ఏమైపోతుందో పెరిగే కొద్దీ, చెప్పండి, పెరిగే కొద్దీ. మరి ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వారమే, మరి ఎందుకో తెలియదు, మరి కణాన్ని బట్టి అక్కంటే చెల్లెలకు అసూయ, అక్కంటే తమ్ముడికి అసూయ, తమ్ముడంటే అసూయని కాదు కానీ మరి మధ్యలో వచ్చిన భావన బట్టో లేకపోతే మధ్యలో వచ్చిన వారిని బట్టో ఏమైపోతున్నాయే, ఒకే ఇంట్లో 20 సంవత్సరాలు పెరిగినటువంటి అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు మధ్యలో భేదాలు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్పండి ఒకసారి హల్లెలూయా. నేను మీకు చెప్తున్నాను మళ్ళా దేవుని సన్నిధిలో, దేవుని పెట్టాలా, మీ తమ్ముళ్ళను మరి మీ చెల్లెళ్ళను మీరు ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ వారంలో మరి మా అక్కగారు పుట్టినరోజు కూడా వచ్చింది. దైవజనులు రాజబాబాయ్ గారు ఉన్నారు కదా, ఆయనకి 2 అక్కలు ఉండేవాడు. ఆయన చెప్పేవాడు, నాకిద్దరు నక్సలైట్లు లాంటి వాళ్ళు అనేవాడు ఆయన. హల్లెలూయా. మరి అక్కలంటే బలం. మాకు పుట్టినరోజు కూడా వస్తే నేను నాకే కొనుక్కొని కానీ ఉన్న ఊర్లోనే ఉంటున్నా, మనం కేక్ తీసుకెళ్ళి శామ్యుల్ అతిథిని తీసుకెళ్ళి కట్ చేపించి పెట్టా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అప్పుడప్పుడు బావ చేసే పనులను బట్టి మరి కొన్నిసార్లు పాపం వచ్చినా మరి అక్క దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. మరి ప్రేమించాలి. ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోలేరు. దేవుడు మా అక్కను బాగా దీవించాడు. ఇది డ్వాక్రా కొంచెం వచ్చిద్దని నేను ఏదైనా బండి కొనుక్కుందామని చూస్తున్నా. అది వచ్చేటట్టు ఉంది. మా అక్క ముందుగానే అంటుంది, మా అక్క చాలా ఉన్నతంగా దీవించబడింది కొంతమేర. అదే నీకు వచ్చే డబ్బులు కొంచెం నాకు ఇస్తావా అంటుంది. స్తోత్రం చెప్తుంది. సీని గారు చూశారు, మా అక్క మీరు కూడా కొంతమంది చూసారు. ఇక్కడ కూడా ఒక ఆమె చూసి, అయ్యగారు పాపం చాలా ప్రేమతోనే, ఈ పాపడు పెద్దమ్మ, అయ్యగారు మీరు కూడా అంత మందిరం కట్టాలండి, మీరు కూడా అంత గృహం కట్టుకోవాలండి, ఇది చేసేసి ఆ ప్రేమతో ఆశపడింది. దేవునికి స్తోత్రం. అయినా అంటుంది, అదే నీకు వచ్చే డబ్బుల్లో నాకు కొంచెం, నేను ఇక స్నవాలో ఏడవాలో తెలియక ఇకేం మాట్లాడుకోకుండా వచ్చేసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దీవించాడు, చాలా ఇస్తున్నాడు. అయినా ఒక్కోసారి ఎందుకో మరి తమ్ముడిని అడగాలనిపించిందో లేకపోతే ఒక్కోసారి అట్లా మాట్లాడాలనిపించేదో తెలియదు. ఇక నేనేం మాట్లాడకుండా సరిలమ్మ అని చెప్పి వచ్చేసాను. అయినా నీకే చాలా కట్ అయిపోయి వస్తాయి అంటగా, చాలా వడ్డీ కట్టాలంటగా నువ్వు అనుకో మాట మాట్లాడింది. అక్కడికి దేవునికి స్తోత్రం కలుగునగాక. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని పెట్టారా ప్రేమ. కొన్నిసార్లు మనల్ని దుఃఖపెట్టినా, మా అక్కల గురించి చెప్పట్లా, జనరల్ గా చెప్తున్నా, కొన్నిసార్లు మరి దుఃఖపెట్టినా, మరి తమ్ముళ్ళు మనల్ని అర్థం చేసుకోలేకపోయినా, అన్నయ్యలు మనల్ని అర్థం చేసుకోలేకపోయినా, మనం ప్రేమగానే ఉంటున్నాం కానీ మరి వారు అంతగా మనల్ని ప్రేమించకపోయినా దేవుణ్ణి బట్టి మనం వారిని ప్రేమించాలి. హల్లెలూయా. చూడండి, తమ్ముడు అంటే దేవుని పెట్టారు ఏం చేస్తుంది, దగ్గరికి వెళ్ళిపోయి చాలా తెలివిగా, చాలా జ్ఞానయుక్తంగా అంటుంది, అమ్మా ఇదిగో ఈ బిడ్డను పాలిచ్చి పెంచాలి, ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదిగో ఈ బిడ్డని చిన్న పిల్లోడు, పెంచడం నీ వల్ల కాదు, కనుక నేనేం చేస్తానంటే వెళ్ళి ఎవరైనా ఉంటే ఒక తల్లిని నేను తీసుకొస్తానని చెప్పి మిరియాము తెలివి చూడండి. మోషే అక్క పేరేంటి మిరియాము. ఆ తెలివి చూడండి, వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది, డైరెక్ట్ గా చెప్పాలి, ఎవరిని తీసుకొచ్చింది, వాళ్ళ అమ్మనే తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంచెం 2 చేతులు చెప్పండి హల్లెలూయా. దేవుడు ఆయన పనిలో ఆయన ఉద్దేశం ఉంటే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. ఆ టైంకి కావాల్సినటువంటి జ్ఞానం, ఆ టైంకి కావాల్సినటువంటి నడిపింపు, ఆ టైంలో మన కుటుంబాన్ని ఎట్లా చక్కగా చక్కబెట్టుకోవాలో, ఆ టైంలో మన కుటుంబాన్ని ఎట్లా చక్కగా మరి కట్టుకోవాలో దేవుని పెట్టారా దేవుడు ఆ జ్ఞానం మనకిస్తాడు. మిరియాముకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. మరి పెద్ద అయిన తర్వాత మోషే మీద అసూయ పడింది. విన్నారా? పెద్ద అయిన తర్వాత మోషే మీద అసూయ పడితే దేవుడు పాపం తెచ్చుకొని ఆమె కుష్టు వ్యాధి వచ్చింది. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య భేదాలు ఇవాళే కాదు, జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడు మోషే కాలం నుంచే మోషే ఎదుగుతుంటే ఏం చేశారంట, మరి ఈ మిరియాం తట్టుకోలేకపోయింది.
కానీ చిన్నప్పుడు చూడండి, నేను ఇదే చెప్తున్నాను, చిన్నప్పుడు ఎంత ప్రేమగా మరి ఆ నది వెంబడే ఒక్కటే ఆడపిల్ల వెళ్ళి అంత ప్రేమగా చూసినటువంటి ఏమా మళ్ళా పెద్ద అయిన తర్వాత మరి వ్యతిరేకమైనటువంటి భావం వచ్చింది. అపవాది కలగజేస్తాడు. దేవుడు పెట్టారు. ఇక్కడ చూస్తే సొంత తల్లిని తీసుకొచ్చింది. నేను త్వరగా కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ పునరుద్ధాన దినంలో తల్లిని తీసుకొచ్చింది. దేవుడు పెట్టారా, తల్లి అక్కడుండి మోషేని పెంచుతుంది, పాలిస్తుంది, మంచి చెడు చూసుకుంటుంది, ఏడవకుండా కాపాడుతుంది. మీరు గమనించండి, మాట చెప్పండి. కానీ దాదిని తీసుకొచ్చింది. ఎంతవరకు ఉండడానికి అవకాశం ఉంది? ఎంతవరకు ఉంది అవకాశం? పాలు విడిచే పెట్టే వరకు, కొంచెం ఎదిగేంత వరకు. రాణిగారి కుమార్తె మరి చూసుకోలేదు కనుక కొన్ని సంవత్సరాలు, కానీ పెరిగి అతను చదువుకుంటాం, విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నప్పుడు ఇదిగో ఈ టేక్ కేర్ అవసరం ఏమాత్రం కూడా లేదు. కొన్ని సంవత్సరాలే కొడుకుతో ఉండే అవకాశం ఉంది ఆమెకి, కొన్ని సంవత్సరాలే పెంచే అవకాశం ఉంది. ఈ రోజున తల్లులందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మన కుటుంబాలను చక్కదిద్దుకోవడానికి మనకు సమయం ఇచ్చాడు, కొంత అవకాశం ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంచెం స్వరమెత్తి చెప్పండి, హల్లెలూయా. కొంచెం బిగ్గరగా, హల్లెలూయా. దేవుడు అన్నిటికీ మనకి కొంత టైం ఇచ్చాడు. ఆమేన్. కొంత మరి దిద్దుకోవటానికి కానీ, సరి చేసుకోవటానికి కానీ, బిడ్డలను పెంచడానికి కానీ, దేవుని బిడ్డల వారిని భయభక్తుల్లో నడవడానికి కానీ ఆ సమయం కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే మరి అపవాది పనిచేయడం ప్రారంభిస్తాడు. మోషేని పెంచడానికి కొంచెం టైమే ఉంది. ఎవరికి? మోషే తల్లికి రాజగృహంలో పెంచడానికి పాలు విడిచిపెట్టేంత వరకు అవకాశం ఉంది. ఒక 5-6 సంవత్సరాలు అనుకుందాం. ఈ 5-6 సంవత్సరాల్లోనే విన్నారా, ఇదిగో అనేకమైన విషయాలు మోషేకి చెప్పి పెంచింది. హల్లెలూయా. నానా, నువ్వు ఇక్కడ పెరుగుతున్నావు కానీ నువ్వు ఇక్కడోడివి కాదు, నువ్వు హెబ్రీయుడవు నానా. ఇదిగో నేను నీ తల్లిని, ఇదిగో పరిస్థితిని బట్టి ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. ఇదిగో నువ్వు పెరిగినప్పుడు చాలా జాగ్రత్తగా పెరగాలి. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. ఆయన ఎప్పుడు కూడా ఇదిగో నువ్వు వెంబడించాలి, ఆయన నువ్వు పట్టుకోవాలి. ఇదిగో మన ప్రజలు ఉన్నారు, ఇదిగో మన ఇదిగో కుటుంబాలు ఉన్నాయే, నువ్వు ఇక్కడ చెందిన వాడు కాదని మరి ఆ కొద్ది కాలంలోనే అతనిలో నూరిపోయాల్సినటువంటి విషయాలు మోషేలో నూరిపోసింది. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. చెప్పండి అందరూ, హల్లెలూయా. తల్లులు లేకపోతే తండ్రులు మనకు చెప్పేటువంటి అవకాశం దేవుడు కొన్నిసార్లు మనకి ఇచ్చాడు. నువ్వు మంచి చెప్తావో చెడు చెప్తావో. విన్నారు నా మాటలు అందరూ? పిల్లలకి ఏం చెప్పాలి? వయసు వచ్చిన కొడుకు ఇక మన మాట ఏంటో విన్నారా? వయసు వచ్చినటువంటి కూతురు ఇక మన మాట మనం ఏం చెప్పాలో ఇదిగో దేవుడు వాళ్ళు వింటున్నప్పుడే మనం ఎంత చెప్పగలగాలో మన వాళ్ళకి కానివ్వండి, మనవరాళ్ళకి కానివ్వండి, అందరికీ మాట చెప్తున్నాను, మనం చెప్పేటువంటి సమయాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మోషే అన్ని విషయాలు కూడా చక్కగా చెప్పి ఇదిగో నేర్పించి పెరిగి పెద్ద చేసింది. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. మోషే బైబిల్ గ్రంథంలో రాశారు, రాజుగారి కుటుంబంలో పెరుగుతున్నాడు కనుక అన్ని శాస్త్రాల్లోనంట ప్రవీణుడైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విద్యల్లో తేలిపోయాడు. ఆయనకి తెలియని శాస్త్రం అంటూ లేదు. ఆకాశం గురించి, భూమి గురించి, ఖగోళ శాస్త్రం గురించి, జంతు శాస్త్రం గురించి, ఇంకా మరి అనేకమైన వాటి మీద మరి గొప్ప జ్ఞానం ఆయన పెంచుకున్నాడు. అనేక శాస్త్రాల్లో బైబిల్ గ్రంథంలో రాసింది కదా, మోషే సకల విద్యలలో ఏమయ్యాడు? చెప్పండి. అన్ని విద్యల్లో ప్రవీణుడైపోయాడు. పెరిగి పెద్దోడయ్యాడు. బయటకు వెళ్ళాడు. ఇద్దరు మరి ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటున్నాడు. వాక్యం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటుంటే వెళ్ళి ఏం చేశాడు? తల్లి చెప్పింది. ఎట్లా తెలిసింది ఆయన హెబ్రీయుడని?
ఎలా తెలిసింది? తల్లి చెప్పుంటుందా మేబీ. వాళ్ళలో ఐగుప్తుని కొట్టి మరి అక్కడే పూడ్చిపెట్టేశాడంట. ఆ తర్వాత మళ్ళీ చూస్తే ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నారు. వాళ్ళ మాపడాన్ని చూస్తే వాళ్ళలో ఒకడు అన్నాడు, ఇదిగోమ్మా నాకు హత్య చేసావు, మమ్మల్ని కూడా అట్లాగే చంపాలనుకుంటున్నావా? ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయి మరి మిద్యాను దేశానికి వెళతంటే అక్కడ యాజకుడు ఉన్నాడు యిత్రో, ఆయనకి కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ మందలకి నీళ్లు పెట్టినప్పుడు ఆ యిత్రో కుమార్తెల్లో ఒక ఆమెను పెళ్లి చేసుకుని అక్కడ కాపురం అంటున్నాడు. ఎక్కడ వాడు? ఐగుప్తు రాజగృహంలో పెరిగినటువంటి ఈయన. మీరు పెద్దలు ఉన్నారని అర్థం అవడానికి ఇదంతా చెప్పుకొస్తున్నాను. అక్కడ పెరగాల్సినటువంటి ఈయన మిద్యాను దేశంలోనికి వచ్చి తన మామ మందను మేపుతా బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సకల విద్యలలో ప్రవీణుడైనటువంటి మోషే, ఫరో కుమార్తె దగ్గర పెరగాల్సినటువంటి మోషే, రాజగృహంలో పెరగాల్సినటువంటి మోషే, విన్నారా? అన్ని సౌకర్యాలు కలిగినటువంటి మోషే, అన్ని వసతులు కలిగి ఉండాల్సినటువంటి మోషే ఎర్రటి ఎండలో మరి ఎడారిలో ఇదిగో మరి మిద్యాను దగ్గర ఇదిగో మందలను మేపుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఆయన దర్శించాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున వాక్యాన్ని దేవుని పెట్టారా మనం ఇదే గమనిద్దాం. మీరు చదివినటువంటి అధ్యాయం 3వ అధ్యాయంలో తన మందను రోజు యథాప్రకారంగా మేపుతున్నాడు. అయితే ఒక దినాన్ని ఏం జరిగిందంట మీరు గమనించండి. ఆ మందను మేపుతా ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు వచ్చాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి అందరూ. ఆమేన్. ఈ మాట గుర్తు పెట్టుకోండి అందరూ. ఈ రోజున దేవుని పర్వతమైన హోరేబు. ఆమేన్. ఏం పర్వతం అంటే ఇది? దేవుని పర్వతమైన, కొంచెం చెప్పండి నిద్రపోకుండా అందరూ, హోరేబు. హోరేబు దగ్గరికి వచ్చాడు. ఎర్రటంలో మందని మేపుతున్నాడు. నేను ముగిస్తాను త్వరగా. ఎర్రటంలో మందని మేపుకుంటా వస్తున్నాడు. రోజు అదే పని అయిపోయింది. మందని మేపడం తేలిక కష్టమా? చెప్పండి. మందని మేపడం తేలిక కష్టమా? ఇద్దరు పిల్లలు పసిబిడ్డలను మనం వాళ్ళ లాలన చేయలేము, ఒక చోట కూర్చోబెట్టలేము. ఒక 50-60 మేకల మంద కానివ్వండి, గొర్రెల మంద కానివ్వండి, ఏం చేస్తాయి? ఒక పట్టాన వెళ్ళవు, విసిగిస్తాయి. అటు వెళ్తాయి, మరి ఇటు వెళ్తాయి, ఆ కంపల్లోకి ఈ కంపల్లోకి. జాగ్రత్తగా ఆలోచించండి. నేను కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తా. ఇష్టానుసారంగా ఉంటాయి. మందన మేపడం అంటే వాళ్ళలో ఉన్నటువంటి సహనం అంతా, వాళ్ళలో ఉన్నటువంటి ఓర్పు అంతా కూడా బయటికి తీయాలి. జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. అవి మేస్తున్నాయి కదా అని ఒక అరగంట నిద్రపోవడానికి ఉండదు. అది తింటున్నాయి కదా అని ఒక అరగంట మళ్ళీ వెళ్ళి పని చేసుకుని రావడానికి కుదరదు. జంతువు వచ్చి వాటిని చీల్చేస్తుంది, లేకపోతే ఏదో ఒక అడవి మృగం వచ్చి తినేసే అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటా. చూడండి, కొంతమంది మందల కాపరులు మనం క్రిస్మస్ రోజుల్లో చూస్తాం కదా, రాత్రిపూట కూడా వాటిని పొలంలో పెట్టి, వింటున్నారా? రాత్రిపూట కూడా పొలంలో పెట్టి వాటి దగ్గర ఏం చేస్తారు? జాగ్రత్తగా పాములున్నా లేకపోతే ఆ చెట్లున్నా వాటి దగ్గరే పడుకొని, పడుకొని మంచం వేసుకొని అక్కడే అన్నం వండుకుంటా చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటాడు కదా. మోషే కూడా దేవుని పెట్టినారా మందను కాపాడుకుంటా జాగ్రత్తగా పెరుగుతున్నాడు. జాగ్రత్తగా వాటిని కాస్తా, జాగ్రత్తగా ఇదిగో వాటిని మేపుతా అక్కడక్కడే తిరుగుతున్నాడు. నేను చెప్తున్నాను, నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఎవరో మోషే ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఒక మంచి మాట రాశారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. దేవుని పెట్టారా మోషే ఆ మందను కాస్తున్నప్పుడు నేను అనుకుంటాను ఆ దేశంలో ఆయన పరవాసిగా ఉన్నాడు. ఆమేన్. ఆ దేశం మోషేది కాదు. హల్లెలూయా. ఎక్కడ ఉండాల్సినటువంటి వాడు? హెబ్రీ జాతికి చెందిన వాడని తల్లి చెప్పింది.
అక్కడ పోనీ అది పోయింది అనుకుంటే ఐగుప్తు దేశంలో ఉండాల్సినటువంటి వాడు రాజగృహంలో, చాలా జాగ్రత్తగానండి, రాజగృహంలో ఉండాల్సినటువంటి వాడు, రాణి గారి కొడుకు అనిపించుకోవాల్సినటువంటి వాడు, అక్కడ ఉండాల్సిన ఆయన జీవితం ఇదిగో మందల్ని మేపుకుంటా అక్కడ అరణ్యంలో ఆయన గురించి ఆయన ఆలోచన చేసుకుంటా, ఇదిగో ఇలా ఉండాల్సినటువంటి నేను, గొప్ప స్థితిలో ఉండాల్సినటువంటి నేను అసలు అనామకుడిలాగా, ఇదిగో పరదేశిలాగా ఈ మందలు మేపుకునే పరిస్థితి నాకు వచ్చింది ఏంటా అని తనలో తాను ఆలోచన చేసుకుంటా మందలను మేపుకుంటున్నాడంట. వింటున్నారా దేవుడి వాక్యం? ఎక్కడ ఉండాల్సిన ఆయనైనా మామగారు ఇంటికి వచ్చేసాడు, అనామకుడిలాగా అక్కడ పెళ్లి చేసుకున్నాడు. అక్కడతో ఆకోకుండా ఇదిగో ఈ మందలను మేపుకుని ఎర్ర టెంట్లో మాట్లాడడానికి ఎవరో ఉండరు. విన్నారా? మాట్లాడడానికి ఎవరో ఉండరు, తల కాలిపోతా ఉంటుంది. ఇదిగో స్నేహం చేయడానికి ఆ మందలే. ఏం నా పరిస్థితి, ఏం నా జీవితం ఎట్లా అయిపోయింది, అసలు నా పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి ప్రణాళిక ఏంటి? పెట్టారా? అలా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన దర్శించడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాల్లో ఒక మంచి మాటను మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చూడండి. స్టెఫను మాట్లాడుతున్నాడు ఇక్కడ. స్టెఫను అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. అద్భుతమైన మాట, మీ చేతుల్లో పెన్నుంటే పెట్టారు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. 30వ వచనం చూడండి. నానందరూ 40 ఏండ్లైన పెమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలు ఒక దేవదూత అతనికి అగుపడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన పారిపోయేంత చూడండి, మిద్యాను దేశములో ఎట్లాగున్నాడంట, పరదేశి అయి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు మోషే జీవితంలో బైబిల్ పండితులు చెప్పే మాట 3 భాగాలు ఉన్నాయి. ఒకటే, రాజగృహంలో 40 సంవత్సరాలు పెరిగాడు. ఇంకో 40 సంవత్సరాలేమో జాగ్రత్తగా ఆలకించాలి, మరి తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర మిద్యాన్ దేశంలో 40 సంవత్సరాలు కాపరిగా ఉన్నాడు. ఇంకో 40 సంవత్సరాలేమో ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి 40 సంవత్సరాలు నడిపించాడు. నా వైపు చూడండి ఒకసారి అందరూ. ఎన్ని సంవత్సరాలు మోషే బతికింది? 120. వెరీ గుడ్, బాగా చెప్పారు. 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? రాజగృహంలో పెరిగాడు. 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? మామ దగ్గర మందనగా కాల్చుకుంటా. మిగతా 40 సంవత్సరాలు మనం చదివేది ఏ భాగం చెప్పాలి? మనం చదివేది ఏ భాగం? మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ 40 టు 80 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ కాలాన్ని ఇక్కడ చదువుతున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు పెట్టారా? ఇక్కడ ఎట్లా ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు స్టెఫను. ఆయన అక్కడ పరదేశిగా ఉన్నాడు. తన బంధువులు అనుకున్నటువంటి వారు ఎవరు అక్కడ లేరు. నేను ఈ మాట చెప్తున్నాను, ఒక్కడే మందను కాచుకుంటున్నాడు. నా వైపు చూడండి అందరూ. ఒంటరితనం మనకి చాలా జీవిత పాఠాన్ని నేర్పిద్ది. విన్నారా? ఒక్కడే. ఎంతమంది ఉన్నారు? మోషే మందనే ఒక్కడే కాచుకుంటున్నాడు. పరదేశిగా ఎవ్వరూ లేరు. ఒక్కడే ఉండేవాళ్ళు ఎంతమంది? నేను చేతులు ఎత్తద్దు కానీ ఒక్కడే బ్రతికే వాళ్ళని చూస్తే కనుక మీరు వాళ్ళతో మాట్లాడండి. విన్నారన్నమాట. ఒంటరిగా బ్రతుకుతారు చూసారా?
ఒంటరిగా బ్రతికే వాళ్ళతో మీరు కొంచెం సేపు మాట్లాడాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఒంటరిగా బ్రతకడం అంటే అంత తేలికైన విషయం. సైలెన్స్ ఈజ్ మోస్ట్. ఒంటరితనం చాలా కష్టమైంది. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది, భర్త లేడు, కానీ మరి మధ్య వయసులో ఉందామా. భర్త లేడు, పిల్లలకు పెళ్లి చేసింది, వెళ్ళిపోయింది. మా అమ్మ ఏం చేసేదంటే, మా అమ్మ ఏం చదువుకోలేదు, పద్దాగ్రామం పిలిచేది. ఆమె చూడండి, పద్దాగ్రామం పిలిచేది. ఆమె ఏం చేసేది, మా అమ్మ ఏమో కొంచెం పెద్ద వయసు వచ్చేసింది, కాస్త అనుభవ జ్ఞానం కలిగింది కదా, చదువుకోపోయినా. ఆమె పిలిస్తే ఆమె ఏం చేసేది, ఒక్కోసారి నా పద్దాడ పిలిచిద్దా ఆమె పలిగేది కాదు. నేను మా అమ్మకి చెప్పేవాడిని, ఒకసారి చూసి చూసి, ఆమె అక్కడే ఉంది, ఇదిగో నువ్వు పద్దాడ పిలుస్తుంటే ఆమె చిరాగ్గా ఉంటుంది, ఎందుకు ఆమె పిలుస్తా పిలవమాకంటే అయ్యా మా అమ్మ అనేది. నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మ చెప్పింది నాకు గుర్తుంది, మన దగ్గర చెప్తున్నాను. అయ్యా ఆమెకి ఎవరు లేదురా, ఎవరో మనం అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే, చెప్పండి, మాట్లాడుతూ ఉంటే కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది, ఆమె కూడా బాగుంటుంది. ఆ తప్పేలో పలకట్లేదు కామంటే అయినా సరే మనం పలకరిస్తూ ఉండాలి. దేవుడు ఆమె కూడా జ్ఞానం ఇచ్చాడు, మా అమ్మను కూడా ఇప్పుడు పలకరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా నల్లేపాటికి పంచదారేసి 2 గాజులు ఉన్నాయి ఒక ప్లేట్లో. ఆమె ఎవరిచ్చారు? మా అమ్మ వంట చేయడం మానేసింది. మా పాస్టర్ గారు మరి చూడటం వల్ల దేవుని మహాప్రభులో దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. ఎవరిచ్చారంటే ఇదిగో పక్కన ఆమె ఇచ్చిందని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పెట్టారా, ఒంటరితనం అంత తేలికైన విషయం మరి కాదు. ఒక్కలే బ్రతుకుతున్న వాళ్ళకి మరి ఆ విలువేంటో తెలిసింది. ఒకసారి మరి మేము అద్దెకు ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మా పైన ఒకరు ఉండేవాళ్ళు, 2 కొడుకు, భార్య, భర్త, వాళ్ళ తల్లిని పెట్టుకుని వాళ్ళు ఉండేవాళ్ళు. 2000 అప్పుడు అనుకుంటా పెన్షన్. ఆ పెన్షన్ వస్తే మాతో ఒక రోజున కిందకు వచ్చింది. కిందకు వచ్చి నన్ను అయ్యా ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వంటే సరే ఇస్తానని చెప్పి ఇచ్చాను. అమ్మ ఎందుకు అంటే ఆమె ఇచ్చిన తర్వాత ఆమె చెప్తున్న మాట, అయ్యా పెన్షన్ వచ్చింది, మా అబ్బాయి 1800 రూపాయలు తీసుకుని నా వైపు చూడండి, 1800 రూపాయలు తీసుకుని 200 రూపాయలు వాళ్ళ అమ్మకిచ్చి వైజాగ్ కూతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. మా పాస్టర్ గారికి కూడా తెలుసు. వైజాగ్ కూతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే వచ్చేస్తానన్నారు కానీ వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఏం వంట వండుకోవాలి, నా అంత ఎత్తుంటుంది, కొంచెం లావుగానే నా అంత దగ్గర లావుగా ఉంటుంది. వంట వండుకోవాలి, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, 100 గ్రాములు కందిపప్పు తెచ్చుకునేదామా. అలా ఉంటుంటే మా పాస్టర్ గారు డ్యూటీకి వెళ్ళిపోయేది. నేనేం చేసేవాడిని, ఆ కూర వండితే పాస్టర్ గారు కూడా ఏమనేది కాదు, కొంచెం కూర వండితే చిన్న గిన్నెలో వేసి ఇచ్చేవాడిని. దాంతోనే ఆ కిందకు వచ్చి చెప్పేది, అయ్యా 2 పూటలకే సరిపోయింది నువ్వు ఇచ్చిన కూర అని చెప్పేది. ఒక రోజు అట్లాగే వచ్చి 200 రూపాయలు అయిపోయినాయి అయ్యా వస్తానన్నవాడు ఏమో 20 రోజులైనా రావట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఆయన ఇచ్చిన 200 రూపాయలు ఎట్లా పట్ల గడుపుకొచ్చాను, ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి. 100 రూపాయలు మళ్ళా పెన్షన్ వచ్చిన తర్వాత ఇస్తాను. నాకు అనిపించింది 100 రూపాయలు అసలు దాని సంగతి పక్కన పెడితే ఈ వృద్ధురాలు బాగున్నా వండుకోవాలి, బాగోపోయినా వండుకోవాలి. మరి బాగోపోతే నేను ఎప్పుడు చెప్తాను, మరి వృద్ధులైపోతే మరి జ్వరం వచ్చిందా, మరి టిఫిన్ తింటావా, ఇదిగో ఈ 2 ఇడ్లీలు తిననేటువంటి అవకాశం కూడా ఉండదు. పట్టించుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరో మరి ఉండరు. బిడ్డలు అన్న మాట ఆలోచించండి. కనుక ఎవరైనా ఒంటరితనంలో మీ బంధువుల్లో కానీ, మన సంఘంలో కానీ, ఎవరైనా మరి గ్రామంలో కానీ, మన బంధువుల్లో కానీ ఎవరన్నా ఉంటే మీరు కొంచెం ఏం చేయాలి చెప్పండి, టిఫిన్ తీసుకెళ్ళి ఇవ్వడము, కాస్త 2 పావు కేజీలు కూరగాయలు తీసుకెళ్ళి ఇవ్వడము. విన్నారు నా మాటలో? వాక్యం చెప్పకుండా పాస్టర్ గారు ఇవన్నీ చెప్తారేంటంటే ఇది వాక్యమే. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అద్వితి విన్నానా? ఒక్కొక్క 2 పావు కేజీలు కూరగాయలు తీసుకెళ్ళి ఇవ్వడము, లేకపోతే కొంచెం కూర వేయడము, లేకపోతే కొంచెం పుప్సారు వేయడము, ఏదో ఒకటికి వాళ్ళము మనం. లేకపోతే కనపడినప్పుడు ఎట్లా ఉన్నావు, ఆరోగ్యం బాగుంటుందా, మరి పరిస్థితులు అంతా బాగున్నాయా అని కనీసం పలకరించడమైనా మీరు చెయ్యండి. నేను చెప్తున్నాను, మీరు బహుగా దీవించబడతారు. హల్లెలూయా. అమ్మ నువ్వు వండుకున్నది, నువ్వు తిన్నది అది నీకు ఆశీర్వాదం కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పెట్టగలిగేటువంటి స్థితిలో ఉండాలి.
మీరు బలపరచబడ్డానికి చెప్తున్నాను. ఒకసారి కొండపోత వర్షం పడింది. పొద్దున్న ప్రారంభమైనటువంటి వర్షం మధ్యాహ్నానికి కూడా ఆగలేదు. ఎప్పుడంటే బుడమేరు ఇక్కడ పొంగిపోయి సింగనగర్ అంతా మునిగిపోయింది చూసారా, ఆ వర్షం వచ్చినటువంటి సందర్భం. నాకు తెలిసి అది అక్టోబర్ 1వ తారీఖు అనుకుంటా. 5 గంటలకు లేచి మా పాస్టర్ గారిని నేను ఆ పని చేసే ఊర్లో దించా. వస్తుంటే రోడ్లన్నీ మునిగిపోయినాయి. నేను అప్పుడు మా అమ్మోళ్ళకి టిఫిన్ తీసుకెళ్ళాలి. ఇదిగో వాళ్ళకి టిఫిన్ తీసుకెళ్ళడానికి ఆమెను దించి మళ్ళా టిఫిన్ తీసుకుని వస్తానా, టిఫిన్ తీసుకొని రావాలి. నా చేతిలో కూడా డబ్బులు లేవు, నేను మర్చిపోయినట్టున్నాను. తడిసిపోయినప్పటికే మామూలు బట్టలు వేసుకెళ్ళా. కానీ అలాగే తడిసిపోయాను కదా, పాస్టర్ గారిని కూడా కొంచెంసేపు దించాను, అటు ఇటు తిప్పాను. ఆ పని చేసుకునేటప్పుడు 8:30 అయిపోయింది. నన్ను దించి మళ్ళీ అదే వర్షంలో 7 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉయ్యూరు వచ్చాను. మా అమ్మలకు టిఫిన్ తీసుకెళ్ళాలి. టిఫిన్ తీసుకెళ్ళేటప్పుడు నాకు గుర్తొచ్చింది, మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు. 3 అద్భుతమైన పిల్లలు ఉన్నారు, మంచి చదువులు, కానీ ఒక్కడే ఉంటాడు. మా ఇంటికి యువత పక్కన ఇంకొక ఉంటుంది. ఆమె ఒక్కటే పని చేసుకుంటుంది, నాకంటే ధనవంతురాలి ఆమె, కానీ ఒక్కడే ఉంటారు. వర్షం పడుతుంది, మరి టిఫిన్ ఏమన్నా తింటానేమన్నా అని చెప్పి మా అమ్మలతో పాటుగా ఇంకొక 2 పొట్లాలు కట్టించుకుని నేను వెళ్ళి వాళ్ళ గేట్లు కొట్టాను. గేట్లు కొడితే వచ్చి వాళ్ళకి మా తల్లిదండ్రులతో పాటు ఆమె కూడా టిఫిన్ ఇస్తే ఆయన చెప్పాడు, నాన్న ఎందుకు నాన్న, చాలా వందనాలు, చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పారు. దేవుని పెట్టారు, నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ప్రేరేపించడానికి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. మీరు ఒంటరితనంగా ఉన్నటువంటి నేను ముగించేస్తున్నా, మీరు పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ బిగ్గరగా, హల్లెలూయా. బంధువుల్లో ఎవరైనా కనుకుంటే దేవుని పెట్టారా, మీరు ఎంత కోరేయడం వల్ల మన కూర దాగేమి చెప్పండి అయిపోదు. ఇంత కోరేయడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. జీవితం అనేకమైన మరి పాఠాలు నేర్పిద్ది. మోషే ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పండి, భార్య ఉంది విన్నారా, 2 పిల్లలు ఉన్నారు, మామగారు ఉన్నారు, మరదలు కూడా ఉన్నారు, కానీ ఎవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేడు, అక్క లేదు, అన్నయ్య లేడు, ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనంగా మందలు కాస్తుంటే ఆ మందను చూసి ఆలోచన చేస్తాడు, అయ్యో అసలు నేను రాజగృహంలో పెరిగినటువంటి వాడిని, ఇదిగో సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వాడిని, ఆ కోటలో ఉండాల్సినటువంటి వాడిని, ఎంత మంచి విద్య నేర్చుకున్నాను, ఎంత జ్ఞానవంతుడిని నేను, ఎంత ఉన్నతమైన స్థితిలో నేను ఉండాల్సిన వాడిని, కానీ ఎర్రటండలో ఈ మందల మేపుకుంటాం ఏంటి, ఎర్రటండలో గొర్రెల మధ్యలో గడపడం ఏంటి. బహుశా నేను అనుకుంటాను అక్కడ ఏడ్చుంటాడు, అక్కడ ప్రార్థన చేస్తుంటాడు. పాలు విడిచిపెట్టేటప్పుడు ఇదిగో మా అమ్మ నాకేం చెప్పింది, నానా ఇదిగో దేవుడు ప్రణాళిక నీ మీద ఉంది, అందరూ నీ వయసులో పుట్టిన అందరూ చచ్చిపోయారు, అందరూ పసిబిడ్డల్ని రక్తం కార్చారు, కానీ నిన్ను మాత్రం దేవుడు బతికించాడు నానా, నీ పట్ల దేవుడు ఉద్దేశం ఉంది నానా, ఇదిగో దేవుడు నిన్నేదో నాయకుడిగా చేయబోతున్నాడు, నువ్వు దాన్ని ఎప్పుడు కూడా మర్చే పోవద్దు. హల్లెలూయా హల్లెలూయా. నేను ఈ మాట చెప్పనా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, దేవుడికి నీ పట్ల నా పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నాం, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, లేకపోతే ఇదిగో నా కుటుంబం చిన్నదే, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అసలు ఇన్ని కష్టాల్లో ఉన్నాను, నా వల్ల ఏదైనా దేవునికి ప్రయోజనమా అని కనుక ఈ ఉదయం మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, నేను ఈ మాట చెప్తున్నాను, దేవుడు మనల్ని అందరినీ కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు తన చిత్తం కొరకు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఒకసారి 2 చేతులు ఎత్తి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితే దేవుడు ఎప్పుడు నీకు ఉండనివ్వడు. ఆమేన్. ఇప్పుడున్న అనారోగ్యమే దేవుడు నీకు ఎప్పుడు ఉండనివ్వడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇదిగో ఇప్పుడున్నటువంటి ఒంటరితనమే దేవుడు నీకు ఎప్పుడు ఉండనివ్వడు. నేను ఈ మాట జ్ఞాపకం, ఒకవేళ మన ఒంటరితనంగా, మన కుటుంబం కనుక ఒంటరితనంగా, మన బిడ్డలు కనుక ఒంటరితనంగా ఉంటే, నా వైపు చూడండి అందరూ, మీరు గుర్తు పెట్టుకోండి, మనతో పాటు దేవుడు కూడా ఉన్నాడు. బిగ్గరగా ఆమేన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుడు మనతో కూడా, చెప్పాలి అందరూ, దేవుడు మనతో కూడా ఉన్నాడు. మన పరిస్థితుల మధ్యలో దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఇక్కడ మోషే ఒంటరిగా పరవాసిగా పరదేశిగా ఆయన అక్కడే మందలు మేపుకుంటుంటే దేవుడు మోషే హృదయాన్ని చూశాడు. ఆమేన్ హల్లెలూయా.
అప్పుడు రాయబడినటువంటి సందర్భమే నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఆయన మందలు మేపుకుంటున్నంట. ఆ రోజు ఎందుకు ఇక్కడ వరకే మేపుతున్నాం కదని హీ వెంట అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్, మరొక వైపునున్నటువంటి హోరేబు పర్వతము అవతలకే వెళ్ళాడు. ఆమె నేను ముగించేస్తానా. హోరేబు పర్వతం గుర్తు పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళాడు? అవతల వైపుకి వెళ్ళాడంట. ఆమె ఎప్పుడు యువతల వైపునే మేపేవాడు, ఆ రోజున అవతల వైపు కూడా అడుగు పెట్టాడు. హోరేబు అంటే అర్థం ఏంటంటే, దేవుని పెట్టారా, ఇదిగో ఎండిపోయినటువంటి ప్రదేశం అని అర్థం. విన్నారా? ఎండిపోయినటువంటి భూమి అని అర్థం. మోషే ఇప్పుడు అక్కడికి అడుగు పెట్టి అవతాలకు ఎప్పుడైతే వెళ్ళాడో, ఆ ఎండిపోయినటువంటి ప్రాంతంగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో, అక్కడ దేవుని దర్శనాన్ని చూశాడు. ఆమె ఆ ఒంటరితనం మధ్యలో దేవుడి దర్శనాన్ని చూశాడు. ఆమె ఆ ఒంటరితనము మధ్యలో దేవుని స్వరాన్ని మోషే విన్నాడు. హల్లెలూయా. ఆ ఒంటరితనం ఏంటో తన భవిష్యత్తు తెలియనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు మోషేకి దిశ నిర్దేశం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం అందరూ. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఒక వింతనాయన చూస్తున్నాడు. ప్రియ దేవుని పెట్టారా, ఒక పెద్ద పొద ఉంది. మీ అందరూ చాలా సార్లు విన్నట్లుగా ఆ పొద దగదగమంట మండుతుంది, కానీ అది కాలిపోవట్లేదు, బూడిదైపోవట్లేదు. ఎంతసేపు మండుతున్నా చెప్పాలి ఏమవుతుందంట, పొదగానే కనబడుతుంది. బూడిదైపోతున్న దాఖలాలు ఎక్కడ కనబడుతుందా? ఏమవ్వాలి? కాలిపోయి పెద్ద మంట వచ్చేసి బూడిదైపోవాలి. కానీ ఏమైంది? అలాగే మండుతానే ఉంది. ఏంటి వింత? నేను చెప్పాను కదా చాలాసార్లు మాటలు వినంట. మోషే మరి సకల విద్యలలో ప్రవీణుడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాన్ని చూసి ఏంటి వింత దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్వరం మాట్లాడటం ప్రారంభించింది. హల్లెలూయా. మాట్లాడటం ప్రారంభించింది. పిలుస్తున్నాడు, మోషే మోషే. దేవుని స్వరాన్ని మరి వినటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో వెంటనే లోబడ్డం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి మళ్ళొకసారి. ఇప్పుడు ఇంకొంచెం మీకు వివరంగా దేవుని మాట్లాడటం అవుతుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయము కొన్ని వచనాలు చదివి మనం ముగించుకుందాం. 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. హల్లెలూయా. చూడండి, అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని పెట్టారా, ఎప్పుడైతే పొద మండుతుందో అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు స్వరాన్ని విన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు చూడండి, ఎంత చక్కగా పిలుస్తున్నాడో చూడండి. నా వైపు చూడండి, ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. మోషే ఏమన్నాడు? మోషే. దేవుడు మన పేర్లు పెట్టి పిలుస్తాడు. ఆమె చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆమె దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తాడు. నేను ఆమె. మోషే వెంటనే క్యాచ్ చేశాడు. అయ్యా చిత్తం ప్రభువా. ఎలక్ట్ గా ఉన్నాడు. ఆమె భయపడలేదు. నీ పేరు పెట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పేరు పెట్టి దేవుడు నీ స్వరం మరి వినేటట్లుగా దేవుడు నీతో మాట్లాడతాడు. నా వైపు చూడండి, మంచి మాట చెప్పి నేను ముగిస్తా త్వరగా, టైం ఇవ్వాలి, ఎక్కువైపోయింది. హల్లెలూయా. దేవుని పెట్టారా, మన పేర్లు పెట్టి మనం ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నామో
మరి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు మనతో మన పేర్లు పెట్టి ఆయన మాట్లాడడానికి నేను ఒక మంచి మాట చెప్తాను. ఈ పర్వతానికి యువతలో ఉన్నంత వైపు విన్నారా? మోషే ఆ స్వరాన్ని ఎప్పుడైతే దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వచ్చాడో దేవుని స్వరం వినే అవకాశం వచ్చింది. హల్లెలూయా. భక్తి జీవితంలో ఇదే వాళ్ళ మెయిన్ మాట. భక్తి జీవితంలో దేవుని పెట్టారా మరి యువత ఉన్నంత వైపు, లేకపోతే ఈ మాట చెప్తానే, నా వైపు చూడండి అందరూ, నామకార్థంగా ఉన్నంత కాలం, ఏదో ఆచారంగా భక్తి చేసినంత కాలం, పై ప్రార్థన చేసినంత కాలం, ఇదిగో నాది కాదులే అన్నట్టుగా మరి మన భక్తి జీవితంలో ఉన్నంత కాలము నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడ్డావు, విన్నారా? ఇదిగో దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. చాలా మంది నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లా, నాన్న ఇది మెయిన్ మాట్లాడండి నాన్న, జాగ్రత్తగా ఇది చాలా ఇంపార్టెంట్ మాటలు వినాలి. దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు, మా కుటుంబాల్లో ఎందుకు కార్యం చేయట్లేదు, మరి మా బిడ్డలు ఎందుకు రక్షణ పొందట్లేదు? నేను చెప్పనా ఈ మాట? ఎందుకంటే నువ్వు ఇంకా పై భక్తిలోనే ఉన్నావు. లోతుకి వెళ్ళాలన్న ఆలోచన లేదు, లోతులోకి నడవాలన్న ఆశ కూడా వదిలేయండి ఆయన అడుగుంటాడు. లోతులోకి వెళ్ళాలన్న ఆశ లేదు. విన్నారా నా మాటలో? ఏదైనా దేవుని కార్యం చూద్దామన్నా ఆసక్తి కానీ, ఇదిగో దేవుని కార్యం నా బిడ్డల జీవితాల్లో చూడాలి, నా జీవితంలో చూడాలి అన్న ఆసక్తి కనుక మనకుంటే దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. యువతాలున్నంత కాలం కూడా మందను మేపుకునేవాడు, ఇంటికి వెళ్ళిపోయి వాటిని కట్టేసుకునేవాడు, జాగ్రత్త చేసుకునేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని పర్వతమైన, వినాలి జాగ్రత్తగా, దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వచ్చాడో అసలు ఆయన జీవిత ఉద్దేశం ఏంటో దేవుడు తెలియజేయడం ప్రారంభిస్తున్నాడు. ఆమె బిడ్డలో దేవుని దగ్గరికి వస్తే వాళ్ళ భవిష్యత్తులో ఏం చేయాలో దేవుడు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తాడు. హల్లెలూయా. యవనస్తులు దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం వింటే వాళ్ళ జీవితాలు దేవుడు మలవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కుటుంబ యజమానులు దేవుని దగ్గరికి వస్తే, దేవుని పాదాల దగ్గరికి వస్తే, నా మాట్లాడాలి, కుటుంబ యజమానురాళ్ళు దేవుని దగ్గరికి వస్తే అసలు నీ కుటుంబాన్ని గురించి నువ్వేం చేయాలో, నీ కొడుకు గురించి నువ్వేం చేయాలో, నీ కూతురు గురించి ఏం చేయాలో, దేవుడు నీ భక్తి గురించి ఏం చేయాలో, నీ అప్పుల బాధల గురించి ఏం చేయాలో, నీ ఆరోగ్యం గురించి ఏం చేయాలో, దేవుడు అన్ని దేవుని దగ్గరికి వస్తే దేవుడు చెప్పడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉండదు, అప్పుడు నీకు బాధ ఉండదు, అప్పుడు నీకు దుఃఖం ఉండదు, నీకు క్లారిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు అన్ని స్పష్టంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని దగ్గరికి రాకపోతే అంతా కన్ఫ్యూజనే. విన్నారా? దేవుని దగ్గరికి రాకపోతే 4 రోడ్ల కోడల్లో ఉన్నవాడు ఏ రోడ్డుకి వెళ్ళాలో తెలియకుండా ఎట్లా నుంచుంటాడు, మన జీవితం కూడా అట్లాగే అయిపోద్ది. దేవుని దగ్గరికి వస్తే నీకు అంత క్లారిఫికేషన్ ఉంటుంది. హల్లెలూయా. నువ్వేం చేయాలో నీకు ఒక స్పష్టత ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి, నా వైపు చూడ, కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థన అనుభవంలోకి వచ్చినప్పుడు, దేవునితో సహవాసం చెయ్యాలి అనే అనుభవంలోనికి కనుక మనం వస్తే దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని కూడా పోసగుచ్చినట్లుగా నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎవరు చెప్తారు నీకు అన్ని విషయాలు? తల్లి కొన్నే చెప్పిద్ది, తండ్రి కొన్నే చెప్తాడు, దేవుడు అన్నీ చెప్తాడు. ఆమెను చెప్పండి. అంత తేటపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఇంక అనుమానాలు ఏమీ ఉండవు. దేవుడు అంత స్పష్టంగా మనతో మాట్లాడు. నేను చెప్తున్నాను, ఎందుకు మనం కార్యాలు చూడలేకపోతున్నాం అంటే మన భక్తి అంతా పైనే ఉంది. నేను ముగిస్తున్నా. మన పనులన్నీ ఇంకా పైనే ఉన్నాయి. లోతుకు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, పేతురు నువ్వు అంతా చేసావు, ఒకసారి లోతుకు నడిపించు. నేను ఆ వాక్యాన్ని టచ్ చేయడం చూడండి. లోతైన అనుభవానికి మన విశ్వాస జీవితం వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడక్కడ మందను మేపుతున్నాడు, అక్కడక్కడ నీళ్లు తాగేస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మరి ఎందుకో తెలీదు, దేవుని పర్వతం, నేనంట దేవుని ఉద్దేశం ఉంది గనక ఆ హోరేబు దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. ఆమె హల్లెలూయా. అప్పటి వరకు పరదేశిగా ఉన్నాడు, అప్పటి వరకు ఎవరు లేని వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో
బిడ్డలారా గమనించండి, అతను ఏ పని కొరకో ఇదిగో దేవుడు ఆయన సిద్ధపరిచాడు, ఆయనకి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం స్వరం బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఇదిగో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, నా ప్రజలు ఏడుస్తున్నారు, నా ప్రజలు బానిసత్వంలో, నేను నిన్ను పంపిస్తున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు వెళ్ళి నా ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని. ఇప్పుడు 80 సంవత్సరాలు నా వచ్చి చూడండి, 80 సంవత్సరాలు జీవితార్థం ఏంటో తెలియలేదు. ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటో మోషేకి అర్థమైంది. హల్లెలూయా. స్తోత్రం చెప్తాను దగ్గరగా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు మంచి భక్తి చేయాలంటే, నాన్న మంచి భక్తి చేయాలంటే అసలు దేవుడి ఉద్దేశం ఏంటో మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. నీ పట్ల దేవుడు నువ్వెందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థమైతే, వాక్యం ద్వారా అది నువ్వు తెలుసుకుంటే కనుక నీ భక్తి జీవితం నీకు మాధుర్యంగా ఉంటుంది. హల్లెలూయా. నీ భక్తి జీవితం నీకు చాలా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. నీకు భక్తి భారం అనిపించదు మనకి. ఆమేన్. ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తుకొద్దామా, ఎప్పుడెప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడా, నా కుటుంబంతో మాట్లాడతాడా అన్న ఆశతో మనం అంటాం. ఆఖరి మాట నేను చెప్తాను, ముగిస్తున్నాను. నేను మాట చెప్తున్నాను, దేవుణ్ణి మీరు పట్టుకోండి, అన్ని దేవుడు మీకు ఇస్తాడంటే. ఆమేన్. అది గట్టిగా చెప్పొచ్చుగా. ఆమేన్. మీరు దేవుణ్ణి పట్టుకోండి అంతే చాలు. ఆమేన్. దేవుడు అన్ని మీకు సమకూరుస్తాడు. మీరు అన్నిటి కోసం ప్రయాసపడండి, మీకేది దొరకదు. ఎందుకంటే నువ్వు దేవుడిని వదిలేసి తిరుగుతున్నావు. కొంచెం కఠినమైన మాట అయినా, కొంచెం కఠినమైన మాట. ఆదివారం పనులన్నీ మానుకుని వచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. కూలి పనులు ఉన్నాయి వద్దనుకుని వచ్చారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను, దేవుడు దాన్ని రెట్టింపు చేసి మీకు ఇస్తాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిని పట్టుకోండి. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఒక ఆయన చెప్తున్నాడు, నువ్వు కష్టపడుకోకుండా ఏమీ చేయకుండా దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు. కష్టపడమనే చెప్పాడు. నేను చెప్పనా ఇంకో మాట చెప్పనా? దేవుణ్ణి కనుక పట్టుకుంటే దేవునికి లెక్కలతో పని లేదు. ఆమెను చెప్పండి. ఆయన ఆశీర్వదించాలనుకుంటే ఎట్లాగైనా ఆయన చెప్పండి, ఎట్లాగైనా కష్టపడొద్దని చెప్పట్లా, పని చేయొద్దని నేను చెప్పట్లా. ఖచ్చితంగా మనం కష్టపడాలి. కానీ లెక్కలో మనకే కానీ దేవునికి లెక్కలతో పని చెప్పాలి. దేవునికి లెక్కలతో పని లేదు. ఆయన ఆశీర్వదించాలనుకుంటే ఆయన ఎలాగైనా పరిశుద్ధ రాజయ్య గారు చెప్పారుగా, 5 రొట్టెలు 2 ఫిలిప్పుకి అనుమానం ఎట్లా 200 దేనారాలు. మర్చిపోమాకండి వాక్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈసారి దేవుడు మనకు మంచి వాక్యం కుమ్మరింపిచ్చాడు మీటింగుల్లో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న కూడా పాస్టర్ గారిని కలిస్తే ఇదే మాట్లాడుకున్నావు, వాక్య సందర్భం వచ్చింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనకు అనుమానం, కానీ దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎన్ని గంపలు ఎత్తారు? అన్ని గంపలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. లెక్కలు మనకే, దేవుని దగ్గర లెక్కలేమి. శారమ్మకే దేవుడు బిడ్డనవ్వగలడు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు జీవింపజేయగలడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరణించిన వారిని లేపగలడు, పరిస్థితి పూర్తిగా తారుమారు చేయగలడు. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ పరిస్థితి అయినా దాన్ని తారుమారు చేయగలడు. హల్లెలూయా. దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకా మనం ఏదైనా సాధిద్దాం అనుకుంటే, దేవుణ్ణి వదిలిపెట్టిన కారణంగా లోకంలో నువ్వేది సాధించలేవు. పైపించి నేను ఒక మాట చెప్తున్నా, మనశ్శాంతిని కోల్పోతావు, సంతోషం కోల్పోతావు. ఇంకా చెప్పనా, అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో కూడా చాలా మందికి అర్థమో అనుకున్నారు. తినడానికి, ఉండటానికి, ఇల్లు కట్టుకోవడానికి ఏదో బ్రతుకుతున్నాం అనుకున్నారు. అది మాత్రం కానే. దేవుణ్ణి పట్టుకోండి, దేవుణ్ణి పట్టుకోండి, దేవుణ్ణి పట్టుకోండి, దేవుణ్ణి వెంబడించండి. నీకు ఎంజినీర్లు ఉన్నా కూడా మనం తృప్తిగా ఉంటాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా ఉంటాం. హల్లెలూయా.
ముగిస్తున్నా. మా పిల్లలు పచ్చళ్ళు తినేవాడు కాదు. నేను కొంచెం ప్రేరేపించబడి మద్దాడ కూరలు ఎక్కడ ఉంటాయి అయిపోతాయి అని పచ్చళ్ళు అలవాటు చేసేవాడిని. నేను ఒక్కోసారి బాక్స్ కట్టి అవసరం లేకపోయినా పచ్చడి వేసేవాడిని. నాకెందుకు పచ్చడి వేసేవాడిని మా వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంటికి, అయినా చేసేవాడిని. ఒక్కొక్కసారి భాస్కర్ గారు హడావుడిగా కట్టపోతే నేను బాక్సులు కూడా కట్టేవాడిని. కడతప్పుడు కూడా ఎట్లా కొట్టి అలవాటు చేసుకుంటే మా గ్లాడీస్ పచ్చళ్ళు అలవాటు చేసుకుంది. స్కూల్ నుంచి వస్తుంది, 6గురికి కూర ఉండాలి. ఒక్కోసారి కూర అయిపోతాయి, వచ్చి మంచి పొండి మిరకాయలు పచ్చడి వేసుకుంటుంది. అన్నం గడ్డ ఒకటి వేస్తుంది, మంచి పొండి మిరకాయలు పచ్చడి వేసుకుని ఆ ఇట్లా కలిపి డాడీ తింటావా మొద్ద స్తోత్రం చెప్పదు. అబ్బా భలే ఎమ్మీగా ఉందంటది. ఏంటిది చెప్పండి, ఏంటిది? పొండి మిరకాయ పచ్చడి చాలా రుచి. ఏమైంది? అది ఉంటే చాలా నా తృప్తి కదా. నేను మాట చెప్తున్నాను, దేవుణ్ణి మనం కలిగి ఉన్నా కూడా అదే తృప్తి దేవుడు మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది ఉంది, దానికోసం పోరాటం చేయాలి. దానికోసం మనం కూడా ఇదిగో మనం ఇంకా ఉండాలి అనే దేవుళ్ళో ఆ తృప్తి ఉంది. దేవుడు ఆ తృప్తి మనకిస్తాడు. హల్లెలూయా. నేను ఈ మాట చెప్తున్నాను. ఇదిగో ఆ ఎండినటువంటి హోరేబు అంటే అర్థం ఎండిన ప్రదేశము, ఎండిన పర్వతం. కానీ ఎప్పుడైతే మోషే అక్కడికి వెళ్ళాడో ఆ పొద కాలిందో హోరేబు అంటే ఇదిగో దేవుని దర్శనము పొందుకునేటువంటి ఆ కొండ అయిపోయింది. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని స్వరం మనకు వినపడినప్పుడు ఎండిపోయినటువంటి మన పరిస్థితులు కూడా మరి దేవుని మాటల చేత నింపబడినప్పుడు మరి ఆ జీవితాలకు అర్థం వచ్చేసింది, ఆ జీవితాలకు సమృద్ధి వచ్చేసింది. హల్లెలూయా. ఈ ఉదయం దేవుడు మనలను మన కుటుంబాలను కూడా మరి హోరేబు అనుభవాలతో దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ఆ హోరేబులో నుంచే మరి జీవజలాలు వచ్చినాయి. ఆ హోరేబు దగ్గర మరి పంటలు కొట్టినప్పుడే. ఆ హోరేబు అంటే సినాయి అని కూడా అర్థం. అక్కడే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా. మరి యువతల కాదు, నా వైపు చూడండి అందరూ, మరి అవతల దేవుని పర్వతపు అనుభవంలోనికి మనం రావాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన డబల్ అవ్వాలి. ఇప్పుడు పని చేస్తున్నారు, ఆ పని డబల్ అవ్వాలి. ఇప్పుడు కష్టపడుతున్నారు దేవుని కొరకు, అది డబల్ అవ్వాలి. ఇప్పుడు ఆసక్తిగా ఉంటున్నారు, అది ఇంకా రెట్టింపు అవ్వాలి. మీరు ఇంకా దేవుని కృపను పొందుకుంటారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయంలో పాట పాడుకుంటూ మరి ప్రేమపూర్వకమైన అర్పణలను కానుకలను సమర్పించుకుందాం.